ప్రభావతి బాలుని అవమానిస్తున్న సేటికి డబ్బు మొత్తం కట్టేసిన మీనా కోటీశ్వరరాలు అనే నిజం తెలిసి షాక్లో ప్రభావతి. ఇంతకు ఏం జరిగింది? అసలు ప్రభావతి బాలుని అవమానిస్తే సేటికి డబ్బు మొత్తం మీనా కట్టేయడం ఏంటి? అసలు మీనా కోటీశ్వరరాలు అవడం ఏంటి? అసలు ఏం జరిగింది అనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే మీనా పుట్టింటికి వెళ్ళిపోయిన తర్వాత ప్రభావతి చాలా సంతోషపడిపోతుంది. ఇంకా మీనా ఉండదు, ఇంకా రోహిణియే మీనా కంటే ముందు తల్లి అవుతుందని ఎంతగానో సంబరపడిపోతూ ఇంకా ఆ విషయాన్ని వెంటనే కామాక్షికి అయితే ఫోన్ చేసి చెప్తుంది. ఏంటి వదినా అని చెప్పనేసరికి, నువ్వు ఇచ్చిన ఐడియా బాగా వర్కౌట్ అయింది. మీనాని పుట్టింటికి పంపించేశానని చెప్పాను, కానీ చాలా అన్యాయం వదిన ఇది. మీనా బాలు ఇద్దరు కూడా సంతోషంగా ఉండాలని కోరుకోవాలి, కానీ మనోజ్ మాత్రమే సంతోషంగా ఉండాలని కోరుకోవడం ఏంటి వదిన అని చెప్పనేసరికి, అదేంటి వదిన అలా మాట్లాడతావు? మీనా అంటే నాకు ఇష్టం లేదు, బాలు అంటే నాకు ఇష్టం లేదన్న విషయం నీకు తెలుసు కదా అని చెప్పాను, కానీ ఒక మాట అంటాను, కోప్పడవు కదా వదిన అని చెప్పనేసరికి హా అని చెప్పాను. కానీ అది మీనా బాలు ఇద్దరు కూడా నీ కొడుకు కోడలు. ఇప్పుడు మనోజు నీ కొడుకు ఎలాగో బాలు కూడా నీ కొడుకు అలానే కదా. ఇప్పుడు మీనా నీ కోడలు ఎలాగో రోహిణి కూడా నీ కోడలే కదా. రోహిణిని ప్రేమగా చూసుకున్నప్పుడు మరి మీనాని ఎందుకు వదినా ప్రేమగా చూసుకోవు? ఇంటిడి సాకిరీ చేస్తుంది, ఇంట్లో వాళ్ళందరికీ కడుపు నిండా భోజనం వండి పెడుతుంది. మరి రోహిణి అంటావా ఏమీ చేయదు, నువ్వేమీ చేయనువ్వు. మరి ఇద్దరిని ఒకలాగే చూడాలి, కానీ అలా వ్యత్యాసంగా ఎందుకు చూస్తున్నావు వదిన అని చెప్పాను. కానీ అదేంటి వదిన అలా మాట్లాడతావు? రోహిణి కోటీశ్వరరాలు కూతురు కదా అని చెప్పాను. కానీ చూడు వదిన, నిజం మాట్లాడుకుందాం. రోహిణి కోటీశ్వరరాలు కూతురు అని నువ్వు నేను అనుకోవడం తప్ప నీ కంటికి కానీ నీ చెవులకి కానీ కోట్లు అన్న మాట వినిపించిందే తప్ప కోట్లు నీ కంటికి కనిపించలేదు కదా. మరి ఎందుకు అస్తమాను రోహిణిని కోటీశ్వరరాలు అంటూ మాట్లాడుతున్నావు? అసలు రోహిణికి కోట్లు ఉన్నాయో లేదో ఒక్కసారైనా తెలుసుకునే ప్రయత్నం చేసావా? అసలు రోహిణి వాళ్ళ నాన్నతో నువ్వు మాట్లాడేవా? నిజం మాట్లాడితే నీకు ఇలాగే నచ్చదని నాకు తెలుసు, కానీ నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు. బాలు మీనాని దూరం పెట్టడం చాలా పెద్ద పొరపాటు. నువ్వు రోహిణి గురించి తెలుసుకోకుండా రోహిణిని నెత్తికి ఎక్కించుకుంటున్నావేమో అనుకుంటున్నాను. రోహిణి పైకి కనిపించి ఎంత సాఫ్ట్గా అయితే మాట్లాడదు వదిన, నాకు తెలుసు. నేను 2-3 సార్లు రోహిణిని చూశాను. నువ్వే రోహిణి గురించి చాలా గొప్పగా అనుకుంటున్నావని చెప్పాను. కానీ సరే వదిన, ఇవన్నీ కాదు, కానీ సేటుకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసావా లేదా అని చెప్పనేసరికి, అదేంటి వదిన అలా మాట్లాడతావు? సేటుకి ఇవ్వాల్సిన డబ్బులు నాకెక్కడి నుంచి వస్తాయి? ఆయన నేను ఎలాగివ్వగలను? రోహిణి ఇస్తేనే కదా నేను మాత్రం డబ్బులు ఇవ్వగలిగిందని చెప్పాను. కానీ రోహిణి ఇవ్వడం ఏంటి వదిన? అడుగు, నువ్వే కదా 10 లక్షల రూపాయలు ఇల్లు తాకట్టు పెట్టి మరి వెనక ముందు ఆలోచించకుండా ఇచ్చేసావు. మరి అడుగు, అడిగి వడ్డీ డబ్బులు కట్టకపోతే సేటుకి మా ఇల్లు తెలుసు, మా ఇల్లు తెలిసైతే మా ఇంటికి వచ్చేస్తాడు. అలా మా ఇంటికి వచ్చిన సేటుని మీ ఇంటికి పంపించడం పెద్ద కష్టమేమీ కాదేమో. అప్పుడు నేను మాత్రం ఏం చేయలేను వదిన. ఇప్పుడు మాత్రం నువ్వు నిమ్మకు నీరెత్తనట్టు సైలెంట్గా ఉంటే మాత్రం నా వల్ల కాదు అని చెప్పనేసరికి, ఏమో రేపు లక్షవారం కదా, లక్షవారం సేటు కొంచెం గుడిలో ఉంటాడు, శాంతంగా ఉంటాడని విన్నాను. రేపు వెళ్ళి మాట్లాడతానని చెప్పాను. కానీ ఆ సేటుతో మాట్లాడాలు ఏముండవు, డబ్బులతో కొట్టడాలే ఉంటాయి. ఎంతో కొంత డబ్బులు ఎట్టుకుని వెళ్ళిస్తే బాగుంటుంది అని చెప్పనేసరికి, సర్లే వదిన నువ్వు వస్తావా అని చెప్పాను. కానీ నేను రాను బాబోయ్, నువ్వే వెళ్ళు అని చెప్పి ఇంకా కామాక్షి అయితే ఫోన్ పెట్టేస్తుంది. ఎలా డబ్బులు తీసుకోవాలి, ఏం చెయ్యాలి అని చెప్పి అనుకుంటూ ఉండగా ఈ లోపు రవి వస్తాడు. ఒరే రవి, నాకు ఒక 5,000 ఉంటే ఇవ్వరా అని చెప్పాను. కానీ ఎందుకమ్మా, ఇంట్లోకి అంతటికి కూడా బాలు అన్నయ్య తెస్తున్నాడు కదా, నీకెందుకు డబ్బులు అని చెప్పాను. కానీ అదేంట్రా అలా మాట్లాడతావు? ఒక 5,000 ఇవ్వచ్చు కదా, నీకు నేను ఎన్నోసార్లు ఇచ్చాను, నువ్వు నాకు ఒక 5,000 ఇవ్వలేవా అని చెప్పాను. కానీ సర్లే ఇస్తాను అని చెప్పి వెంటనే తన జోబీలో అయితే డబ్బులు తీసిస్తాడు. ఇంకా డబ్బులు చాలా జాగ్రత్తగా ఉంచుకుని మరుసటి రోజు లక్షవారమని ఇంకా గుడి దగ్గరికి వెళ్ళి 5,000 ఇచ్చి ఏదో రకంగా నోరు మోయిద్దామన్న ఉద్దేశంలో అయితే ప్రభావతి ఉంటుంది. ఇంకిక్కడ బాలు కూడా లక్షవారమని ఇంకా డబ్బులు ఇస్తే అతను కొంచెం శాంతంగా ఉంటాడు, మీనాని తీసుకువెళ్దామని చెప్పి అనుకుని మీనా దగ్గరికి వెళ్ళేసరికి మీనా ఉంటుంది. ఇద్దరు టిఫిన్ చేసి ఇద్దరు బయలుదేరతారు. బాలు మీనా ఇద్దరు వెళ్ళే సమయానికే ఆల్రెడీ పూజ పూర్తయిపోవడం,
పూజ పూర్తి చేసుకుని ఇంకా ఇంటికి ఆఫీస్కి సేటు వెళ్ళిపోవడం జరిగిపోతుంది. ఇదేంటి సేటు ఎంత త్వరగా పూజ చేసేసుకున్నాడు అని చెప్పాను, కానీ టైమింగ్స్ మార్చుంటాడండి. మీలాంటి వాళ్ళు చాలామంది వస్తుంటారు కదా, వాళ్ళందరికీ దొరకకుండా ఉండాలని ముందుగా వచ్చి పూజ చేసుకుని ఉంటాడు అని చెప్పనేసరికి, అవునమ్మా మీనా, ఈవేళ సేటే కదా, చాలా తొందరగానే వచ్చేసాడు, చీకటితోటే పొర్లు దండాలు పెట్టి వెళ్ళిపోయాడు అని చెప్పనేసరికి, నేను చెప్పానా అని చెప్పాను, కానీ సరే ఇంకేం చేస్తాం, ఆఫీస్కే వెళ్దాం, అక్కడే తిట్లు తినడం ఏవైతే అదే జరుగుతుంది అని చెప్పి ఇంకా మీనా బాలు ఇద్దరు కూడా ఆఫీస్కి వెళ్తారు. ఇంకా ఇంట్లో పనంతా చేసుకుని ప్రభావతి కూడా ఆఫీస్ దగ్గరికే వెళ్తుంది. మీనా బయట కారులోనే కూర్చోమని చెప్పనేసరికి, లేదు కారులో కూర్చొని నేను కూడా వస్తాననగానే లోపలికి అయితే వెళ్తాడు. మీనా బాలు ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు. సేటు ఇంకా కూర్చుని ఉంటాడు. అప్పటికి ఏదో ఫోన్ రావడంతో ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటాడు. చాలాసేపు మినిమం ఇంచుమించు పావు గంట అరగంట సేపు బాలు మీనా అలాగే కూర్చుంటారు. ఇంకా ఎంతసేపు అని చెప్పాను, కానీ ఇంకా పక్కనున్న పిఏ ఆగండి అన్నట్టుగా సైకిల్ చేస్తూ ఉంటుంది. ఇంకా అలా సైకిల్ చేసేసరికి ఫోన్ పెట్టేసి, ఏ బాలు, ఏ వడ్డీ డబ్బులు తీసుకొచ్చావా, ఎందుకు బాలు, నాకు ఇవ్వాల్సిన డబ్బులు మొత్తం ఇచ్చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా అని చెప్పాను, కానీ నాకు తెలియదేంటి సేటు, నీకు ఇవ్వాల్సిన డబ్బులన్నీ ఇచ్చేస్తే నీ ఆఫీస్ చుట్టూ నేను తిరగవలసిన అవసరం లేదని, నాకు డబ్బులు వచ్చేవి ఉన్నాయి, అవి రాగానే ఖచ్చితంగా నీ బాకీ మొత్తం తీర్చేసి నా కారుని నేను తీసుకువెళ్ళిపోతాను అని చెప్పనేసరికి, నేను అదే కోరుకుంటున్నాను అని చెప్పాను, కానీ అదే కోరుకుంటున్నారో ఇంకా మీ ఆఫీస్ చుట్టూ తిరగాలని కోరుకుంటున్నారో అని చెప్పాను, కానీ అంత పౌరుషం ఉన్నవాడు ఎందుకయ్యా నా దగ్గర అప్పు చేశావు, అంత పౌరుషమే కనుకుంటే నా డబ్బులు నాకు తీసుకొచ్చేసి ఇచ్చేసాయి, నిన్ను అడిగే పని లేదు, నీతో మాట్లాడే పని లేదు, నువ్వేమన్నా నా బంధువా చుట్టమా, నీకు నేను సమాధానం చెప్పి నీతో నేను మాట్లాడవలసిన అవసరం అని చెప్పాను, కానీ ఆ సమయం వస్తే ఎలాగా ఇస్తాను సేటు అంటూ ఇంకా మీనా ముందే బాలు సేటు ఇద్దరు గొడవలు పడుతూ ఉంటారు. ఇంకా సరే అని ఇంకా బాలు మీనాని తీసుకుని బయటికి వచ్చేస్తాడు. బయటికి రావడంతో బాలుకి ఏదో ఫోన్ వచ్చేసరికి మీనా కార్ ఎక్కకుండా అక్కడే చూసేసరికి ప్రభావతి అయితే వస్తుంది. ప్రభావతి కూడా అదే ఆఫీస్లో ఉంటుంది, కానీ మీనా బాలు బయటికి రావడం ప్రభావతి చూసుకోకుండా లోపలికి వెళ్ళి కూర్చుంటుంది. ఇంకా బయటకు వచ్చిన మీనా చెప్పులు చూసి, ఇవి అత్తయ్య గారి చెప్పుల్లా ఉన్నాయే, అత్తయ్య గారు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది, ఎందుకు వచ్చారు అత్తయ్య గారు, ఇంటి కాగితాలు ఏమన్నా తాకట్టు పెట్టారా ఏంటి, ఈ మధ్యన ఇంటి కాగితాలు అనగానే అత్తయ్య మొహంలో చాలా టెన్షన్ కనిపిస్తుంది అని చెప్పి ఇంకా మీనా అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంకా మీనా అలా చూసేసరికి ఇంకా అక్కడ ఉన్న పిఏని పిలవడంతో ఇంకా పిఏ అయితే బయటికి వస్తుంది. ఎవరావిడ, ఎందుకు సేటు అంత సీరియస్గా మాట్లాడుతున్నాడు అని చెప్పాను, కానీ ఆవిడ 17 లక్షల రూపాయలు ఇంటి కాగితాలు పెట్టి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుంది, దాని గురించే మా సేటు గొడవ చేస్తున్నాడు, ఇప్పటికొచ్చి ₹1 కూడా వడ్డీ డబ్బులు కట్టలేదు, సుమారు 3 నెలలు కావస్తుంది అని చెప్పనేసరికి, అవునా అని చెప్పాను, కానీ అవును అని మాట్లాడుతూ ఉండగానే ఈ లోపల సేట్ అయితే, ఏంటమ్మా ప్రభావతమ్మ, నీకెన్నిసార్లు చెప్పాలి, వడ్డీ డబ్బులు ఇవ్వాలని నీకు తెలీదా ఏంటి, ఇంటి కాగితాలు తీసుకొచ్చి తాకట్టు పెట్టి 17 లక్షల రూపాయలు తీసుకువెళ్ళిపోతే సరిపోయింది అనుకుంటున్నావా, ఇంటికి వడ్డీ ఎవరు కడతారనుకున్నావు, అయినా నీ మొగుడుకు తెలియకుండా, ఇంట్లో నీ పిల్లలకు తెలియకుండా నువ్వు కాగితాలు అట్టుకొచ్చి పట్టుకెళ్ళిపోతావు కదా, నేను ఇప్పుడే కాగితాలు తీసుకెళ్ళి మీ ఆయనకి ఇచ్చి మీ ఆయన్నే అడుగుతాను డబ్బులు అని చెప్పాను, కానీ వద్దొద్దు బాబు, అలాంటి పని చెయ్యొద్దండి, అలా చేస్తే మా ఆయన నన్ను ఇంట్లోంచి బయటకి గెంటేస్తాడని చెప్పాను, కానీ అంత భయం ఉన్నదానివి ఇంటి కాగితాలు తాకట్టు పెట్టి మరి ఎలా డబ్బు తీసుకున్నావు, అసలు నీకు బుద్ధి జ్ఞానం లేదా అంటూ వరుస పెట్టి తిడుతూనే ఉంటాడు. ఇంకా పక్కన పియ్యే కూడా లేకపోవడంతో కంట్రోల్ తప్పి మరీ ఎక్కువగా తిట్టి తన టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ని అయితే ప్రభావతి మీదకి విసిరేసేసరికి ఒక్కసారిగా మీనా లోపలికి వెళ్తుంది. ఏంటి సేటు, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను, కానీ ఎవరమ్మా నువ్వని చెప్పనేసరికి, ఇంతకు ముందు బాలుతో వచ్చాను కదా, నేనే బాలు వాళ్ళ ఆవిడని, ఈవిడ మా అత్తయ్య గారని చెప్పాను, కానీ బాగుంది, కొడుకేమో కారు తాకట్టు పెట్టాడు, ఏకంగా తల్లేమో ఇల్లు తాకట్టు పెట్టి 17 లక్షలు తీసుకుంది, మొత్తానికైతే కుటుంబం మొత్తం నా దగ్గర నుంచి 20 లక్షలు తీసుకున్నారు కదా, చాలా బాగుంది, మీ కుటుంబానికి అంతా నేనే డబ్బులు ఇస్తున్నట్టుంది అని చెప్పి ఇంకా బాలు మాట్లాడేసరికి, ఏటి నీకెంత ఇవ్వాలి, 20 లక్షలే కదా, వడ్డీతో ఎంత, ఇంకొక 1 లక్ష వడ్డీ అంతేనా, ఇప్పుడే ఉండు, ఇక్కడే ఇస్తాను అని చెప్పి మీనా చాలా ధైర్యంగా చెప్తుంది. ఇచ్చి మాట్లాడమ్మా అని చెప్పాను, కానీ ఇస్తాను అని చెప్పాను కదా,
ఒకే ఒక గంట సమయం ఇవ్వు, నీ డబ్బులు మొత్తం నీకు ఇచ్చేస్తాను అని చెప్పి మీనా చెప్పేసరికి సరే అని ఇంకా రెండు అత్తయ్య గారు అని చెప్పి ప్రభావతిని అయితే అక్కడిని పంపించేస్తుంది. ఏంటి ఇప్పుడు మీ మామయ్య గారి దగ్గరికి వెళ్ళి ఇంటి కాగితాలు నేనే తాకట్టు పెట్టానన్న విషయం చెప్తావా ఏంటని చెప్పాను, కానీ చెప్పను, ఓకేనా? మీకు కావాల్సింది అదే కదా, మీరు ఇంటి కాగితాలు తాకట్టు పెట్టారన్న విషయం అయితే నేను చెప్పను. మీరు నిశ్చయంతగా ఇంటికి వెళ్ళండి, ఇంటి కాగితాలు కూడా మీ ఇంటికి వస్తాయి అని చెప్పి మీనా అయితే చెప్తుంది. ప్రభావతికి ఆశ్చర్యంగా అనిపించి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తుంది. ఇంకా ప్రభావతి అలా అనుకుంటూ ఏంటి ఈ పూలగంప ఇలా చెప్పింది, ఏదో గొప్పలు చెప్పడం కోసం చెప్పుంటుంది, అంతేలే, అంతకు మించి ఏముంటుందిలే అని చెప్పి అనుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంది. ఇంకా మీనా అలా ఎందుకు చెప్తుందంటే వాళ్ళది ఎప్పటి నుంచో కోర్టులో ఒక కేసు ఉంటుంది. ఆ కేసులోకి 5 కోట్ల రూపాయలు అకౌంట్లోకి వచ్చినట్టుగా తన అకౌంట్లోనే పడినట్టుగా మెసేజ్ వచ్చేసరికి ఆ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పి ఇంట్లో వాళ్ళని అడిగి విడిపిందామన్న ఉద్దేశంతో మీనా అయితే ఒక గంట సమయం అడుగుతుంది. ఏంటి పూలగంప అని చెప్పాను, కానీ అర్జెంటుగా మన ఇంటికి పోనివ్వండి అని చెప్పి ఇంకా ఇంటికి పోనిస్తుంది. ఇంకా అంటే పార్వతి వాళ్ళ ఇంటికి. ఇంకా ప్రభావతి నడుచుకుంటూ వెళ్తూనే ఈలోపు ఫోన్ చేస్తుంది కామాక్షికి. ఏంటి వెళ్ళావా అక్కడికి అని చెప్పాను, కానీ వెళ్ళాను, కానీ మీనా అక్కడికి వచ్చింది, చాలా గట్టిగా మాట్లాడింది. 1 గంట సమయం ఇవ్వండి చాలు, మీ అప్పు మొత్తం తీర్చేస్తాను అంటూ మాట్లాడుతుంది. నాకేమీ అర్థం కాలేదు అని చెప్పాను, కానీ అయినా మీనా ఎందుకు అలా చెప్తుంది వదిన, నిజంగానే మీనా దగ్గర డబ్బు ఉందేమో అని చెప్పనేసరికి నోర్మయ్యి, దాని దగ్గర డబ్బులు ఏముంటుంది, వాళ్ళు ఎన్ని టన్నులు పూలు అమ్మితే మాత్రం ఎంత డబ్బు వస్తుంది, ఏదో ప్రగల్భాలు పలికిందంతే ఆ సేటు దగ్గర నుంచి నన్ను తప్పించడం కోసం. మీనా ఏం చేస్తుంది, ఎక్కడి నుంచి తెస్తుంది అని చెప్పి ఇంకా ప్రభావతి అనుకుంటూనే నడుచుకుంటూ ఇంటికి వెళ్తుంది. ఇంకా మీనా నేరుగా పార్వతి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇంకా బాలు బయట కారులోనే ఉన్నాడు. పార్వతి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి పార్వతికి జరిగిన విషయమంతా చెప్పగానే సరేనమ్మా నీ ఇష్టం, నీకు ఏది మంచి అనిపిస్తే అదే చెయ్యి అంటూ పార్వతి కూడా చెప్పేసరికి చాలా థ్యాంక్స్ అమ్మా అంటూ గబగబా బాలు కారు ఎక్కేసరికి ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు అని చెప్పాను, కానీ అంటే ఇప్పుడు నేను ఎక్కడికో దుక్కునికి తీసుకువెళ్ళమంటాను అని మీరు అనుకుంటున్నారా అని చెప్పాను, కానీ అంతే కదా మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పాను, కానీ సేటు దగ్గరికి పోనివ్వండి అని చెప్పనేసరికి సేటు దగ్గరికి అయితే పోనిస్తాడు. ఇంకా అలా సేటు దగ్గరికి పోనివ్వడంతోనే నేరుగా బాలు సేటు దగ్గరికి పోనిచ్చేసరికి మీనా అయితే మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అంటూ సేటు దగ్గరికి వెళ్తుంది. గబ్బగబ్బా చెక్కు తీసి రాసి ఇచ్చేసరికి సేటు వెంటనే మీనా అక్కడ కూర్చుండగానే చెక్కుని బ్యాంకుకి పంపించి క్యాష్ అయితే చేసుకుంటాడు. మీరు అని చెప్పనేసరికి అవన్నీ మీకు అనవసరం, నేను ఆల్రెడీ ఇందాక మీకు కనిపించాను కదా, నా భర్తని మా అత్తగారిని మీరు తక్కువ చేసి మాట్లాడారు కదా, మీరు చెప్పినట్టుగానే నేను డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేసాను కదా, ఇంకా ఎలాంటి ఇబ్బంది లేదు, మీరు ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టవలసిన అవసరం లేదు, బయట నా భర్త ఉంటారు, నా భర్తకి ఆ కాగితాలు ఇచ్చేసేయండి అని చెప్పనేసరికి ఇంకా గబగబా సేట్ అయితే వచ్చి ఇదిగో బాలు నీ కారు తాళాలును ఇదిగో మీ ఇంటి కాగితాలు అని చెప్పనేసరికి ఏంటి మీనా అని చెప్పాను, కానీ ముందు తీసుకోండి అంటూ చెప్పేసరికి సరే అని తీసుకుంటాడు. ఇంకా సరే మీరు వెళ్ళండి అంటూ మీనా గబగబా కారు ఎక్కుతుంది. ఏంటి మీనా ఏంటిదంతా అని చెప్పాను, కానీ ఇంకా జరిగిన విషయం అంతా కూడా బాలుకి చెప్పేసరికి అవునా అని చెప్పాను, కానీ అయినా ఎందుకు మాకు ఖర్చు పెడుతున్నామని చెప్పనేసరికి మీకు మాకేంటండి, అది నా కుటుంబం ఎదుటి వాళ్ళ దగ్గర లోకు అవ్వడం నాకు ఇష్టం లేదు అని చెప్పాను. కానీ ఇంక ఈ లోపు ప్రభావతి అయితే కామాక్షితో మాట్లాడి అయ్యేం ఉండదు అంతా సోది కబుర్లు, సరే కామాక్షి వదిన నేను ఇంటికి వచ్చేసాను, ఇంకా వెళ్తాము, లోపలికి వెళ్తాను, మీ అన్నయ్య మళ్ళీ ఏం మాట్లాడుతున్నారో ఏంటి అంటే నేను సమాధానం చెప్పలేను అంటూ ఇంకా మీనా ప్రభావతి అయితే లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇంకా అలా వెళ్ళేసరికి ఇంకా అలా అనేసరికి సరే అని ఇంటికి వెళ్తారు. ప్రభావతి ఇంటికి వెళ్లే లోపే బాలు కారుతో సహా ఇంటికి వచ్చేసరికి ఏంటీడు వీడు నిజంగానే కారు విడిపించేసుకున్నాడే, ఇదిగోండి అత్తయ్య ఇంటి కాగితాలు అంటూ మీనా అయితే ప్రభావతి చేతిలో పెట్టేసరికి ఒక్కసారిగా ప్రభావతి ఆ కాగితాలు ఎలా ఇచ్చాడు అని చెప్పాను, కానీ ఎలా ఇస్తాడు,
పూలకంప డబ్బులు మొత్తం కట్టేస్తే ఇస్తాడు అని చెప్పి బాలు అంటాడు. నిజంగానే నువ్వే డబ్బులు మొత్తం కట్టేశావా మీనా అని చెప్పాను. కానీ అవునత్తయ్య, మిమ్మల్ని నా భర్తని తక్కువ చేసి అనుమానిస్తూ అవమానిస్తూ మాట్లాడితే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను? మాకిప్పుడే డబ్బులు కలిసి వచ్చాయి, అందుకే మన బాకీ మొత్తం తీర్చేశాను, ఇంకా ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పాను. కానీ ఇంక ఈ లోపు సత్యం అయితే వస్తాడు. సత్యం రావడంతోటే ఏంట్రా ఇంటి కాగితాలు ఏంటని చెప్పాను. కానీ ఏమీ లేదు మామయ్య గారు, మీ అబ్బాయి గారు ఇంటి కాగితాలు తాకట్టు పెట్టుకున్నారంట, అది నాకు నిన్న రాత్రే చెప్పారు, అందుకే విడిపించేసి తీసుకొచ్చేసాను అని చెప్పనేసరికి ఏంట్రా బాలు, నువ్వు ఇంటి కాగితాలు తాకట్టు పెట్టుకున్నావా ఏంటి, నాకు ఒక్క మాట కూడా చెప్పలేదని చెప్పాను. కానీ ఏంటి నన్ను ఇరికించేసావని. కానీ ఏదో తాగిన మత్తులో తీసుకెళ్లి తాకట్టు పెట్టారంటలే మామయ్య గారు, విడిపించేశాం కదా, ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పాను. కానీ ఇంకా ప్రభావతి మీనా వంకే చూస్తుంది. ఏం భయపడకండి అత్తయ్య గారు, మీ గురించి ఏమీ బయట పెట్టంలేండి, మామయ్య గారికి మీరే తాకట్టు పెట్టుకున్నారని తెలిస్తే మామయ్య గారు మిమ్మల్ని కోప్పడతారు, తిడతారు, కొడతారు కూడా, అందుకే నేనేం చెప్పలేదు కదా, మీరు ఏం మాట్లాడకండి, సైలెంట్గా లోపలికి వెళ్ళిపోండి అంటూ మీనా అయితే చెప్తుంది. బాలు అయితే సర్లే నడు, ఏదో ఒకటి ఇరికించేసావు కదా అనుకుంటూ లోపలికి తీసుకువెళ్తారు. ఇంకా అలా వెళ్ళిన తర్వాత ప్రభావతి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటమ్మా మీనా, కారు ఎలా విడిపించామని. కానీ ఇలా ఆస్తి కలిసి వచ్చింది మామయ్య గారు, అందుకే ఈయన కారు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు కదా, అందుకనే కారు విడిపించేశాను, ఇంకా మనకి ఎలాంటి ఇబ్బంది లేదు, ఆయన కూడా బాధపడేది ఉండదు, ఇంకా ఇంట్లో ఎలాంటి గొడవలు ఉండవు అని చెప్పి ఇంకా మీనా అనేసరికి పోనీలే అమ్మ, అయినా నువ్వెందుకు ఇదంతా చేశావు, ఏదో ఒకటి చేసి బాలుగాడే విడిపించుకునేవాడు కదా, లేదంటే నా పిఎఫ్ డబ్బులు ఎలాగా వస్తున్నాయి కాబట్టి వాటితోటే నేను ఇడిపిద్దామనుకున్నాను, పాపం వీడికి చాలా కష్టపడుతున్నాడని నేను అర్థం చేసుకున్నానమ్మా అని చెప్పాను. కానీ అవునులే మామయ్య గారు, మీరైతే ఒకటి నేనైతే ఒకటి నా ఏంటి, సరే మీరు భోజనం ఎప్పుడు చేశారో ఏంటో గబగబా భోజనం చేద్దామనగానే ఏంటి ప్రభావతి ఏం మాట్లాడతలేదని సత్యం అలా చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆషాఢానికి పంపించిన మీనా లోపలికి వచ్చేయడంతో ప్రభావతి ఏం మాట్లాడతలేదని ప్రభావతి వంకే చూస్తూ ఉంటాడు సత్యమైతే. ఏంటండి నన్ను చూస్తున్నారనగానే అదే మీనాని పుట్టింటికి పంపిస్తే మీనా ఇంటికి వచ్చేసింది కదా, నువ్వేమేం మాట్లాడటం లేదేంటా అని చూస్తున్నాను అని చెప్పనేసరికి అదేంటండి రోహిణి ఇంట్లోనే ఉంది కదా, మీనా ఉంటే తప్పేముంది, అందుకే నేనేం మాట్లాడడం లేదు అని చెప్పి ప్రభావతి అయితే మీనా పెట్టే భోజనం తినేసి ఒక్క మాట కూడా మాట్లాడకుండా గదిలోకి వెళ్ళిపోతుంది. నిజంగానే మీనా నా అప్పు తీర్చాల్సిన పనేముంది, మీనాని నేను అడుగడుగునా అవమానాలే చేస్తున్నాను, ఎన్నో మాటలన్నాను, ప్రతి క్షణం ఎంతో ఇబ్బంది పెట్టాను, అలాంటి మీనా నేను ఇంటి కాగితాలు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చానన్న విషయం కూడా చెప్పకుండా అది తన భర్త చేసినట్టుగా ఆయన ముందు చెప్పింది. ఆయన కూడా నన్ను ఏమీ అనలేదు, లేదంటే నన్ను తిట్టేవారు, ఈ విషయాన్ని బయట పెట్టలేదు, ఒక్క రూపాయి కూడా లేదనుకున్న మీనా ఇన్ని లక్షల అప్పు తీర్చింది, కోటేశ్వరులు కూతురు అనుకుంటున్న రోహిణి ఇప్పుడుకొచ్చి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదే అని ఆలోచిస్తూ ఉండగా ఇంకప్పుడే కామాక్షి అయితే ఫోన్ చేస్తుంది. ఏంటి వదిన, ఇంటి కాగితాలు నీకు ఇచ్చేశారంట కదా, గాజులు కూడా నాకు పంపించేశాడా సేటు అని చెప్పనేసరికి అవునొదిన, మీనా అన్నట్టుగానే డబ్బులు ఇచ్చేసి ఇంటి కాగితాలు తీసుకొచ్చేసింది, పైగా ఇంకో విషయం ఏంటో తెలుసా, ఆ ఇంటి కాగితాలు నేనే తాకట్టు పెట్టానన్న విషయం మీ అన్నయ్యకి కూడా తెలియనివ్వలేదు, బాలుగాడే తాగిన మత్తులో తాకట్టు పెట్టాడంటూ బాలు మీదకి నెట్టేసింది మీనా, నన్ను ఒక్క మాట కూడా అననివ్వలేదని చెప్పాను. కానీ ఇప్పటికైనా అర్థం చేసుకోవదినా, మీనా ఎలాంటిదో, రోహిణికి కోట్ల ఆస్తి ఉంది అన్న మాటే కానీ ఇప్పుడుకొచ్చి ఒక్క రూపాయినా నువ్వు కళ్ళతో చూసావా, లేదు, కానీ మీనా చూడు తనకి ఏదో డబ్బు కలిసి వచ్చిందన్న వెంటనే నిన్ను బాలుని అవమానాలు పడ్డం ఇష్టం లేక ఇటు మన ఇంటిని తీసుకొచ్చేసింది, అటు బాలు కారును కూడా విడిపించేసింది, పైగా ఆ తప్పు నువ్వే చేసావన్న విషయాన్ని కూడా మీనా బయట పెట్టలేదు. ఎప్పటికైనా మీనాను అర్థం చేసుకో, అసలు రోహిణి క్యారెక్టర్ ఏంటో అర్థం చేసుకో, రోహిణి వాళ్ళకి డబ్బు ఉంది అంటున్నారే తప్ప ఉందో లేదో ఒక్కసారి తెలుసుకోవదినా అంటూ కామాక్షి ఫోన్ పెట్టేస్తుంది. ఇంకా ప్రభావతి ఆలోచిస్తూ ఉంటుంది. కామాక్షి చెప్పేది నిజమే కదా, రోహిణికి నిజంగానే డబ్బుందా, మరి డబ్బుంటే నా దగ్గర 10 లక్షల రూపాయలు ఎందుకు తీసుకుంటుంది, వడ్డీ కోసం ఎందుకు ఇబ్బంది పడుతుంది, నిజంగా తను కోటీశ్వరరాలు కూతురేనా కాదా
అన్న అనుమానం అయితే ప్రభావతిలో మొదలవుతుంది. మరి ఇప్పుడు ప్రభావతి రోహిణి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? రోహిణిని కోట్ల ఆస్తి గురించి అడుగుతుందా, లేక వాళ్ళ నాన్నను పిలిపించమని అసలు నిజాలు తెలుసుకోవాలని అడుగుతుందా? మరి దానికి రోహిణి ఎలాంటి సమాధానం చెప్పి ప్రభావతి నుంచి తప్పించుకుంటుంది? మరి ప్రభావతి ఎలా ఏం చేస్తుంది? అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల ఫర్దర్గా మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ముందే చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.